ఒక స్త్రీ ఎంత గొప్పగా బ్రతికినా సరే ఆమె అదృష్టం లేదా దురదృష్టం తెలిసేది తన పెళ్లి తర్వాత మాత్రమే. ఒక స్త్రీ సుఖంగా పెరిగిందా, ఆమె జీవితం సాఫీగా నడిచిందా అన్న విషయం తెలుసుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే ఆమె నిజమైన జీవితం మొదలయ్యేది పెళ్లి తర్వాతే. ఇక అదే సమయంలో ఆమె అదృష్టం ఏంటో దురదృష్టం ఏంటో కూడా అక్కడి నుండే అర్థమవుతుంది. సుఖంగా పెరిగిన ఒక స్త్రీ కథ ఇది. తల్లి ముద్దు, తండ్రి ఆదరణ, అలానే సోదరుల ప్రేమ, స్నేహితుల సంబరాలతో ఆనందంగా గడిచిన బాల్యం, చదువుకుంటూ కలలు కంటూ ముందుకెళ్ళిన క్షణాలు, ఎప్పుడూ ఎవరో ఒకరు పట్టే చెయ్యి ఉంటుంది. కష్టాలేంటి, బాధలేంటి అన్నది అస్సలు తనకి తెలియదు. కానీ పెళ్లి తర్వాత అప్పుడు మొదలవుతుంది అసలైన పాఠం. ఎందుకంటే అప్పుడే ఆమెకు ఎదురయ్యేది ఈ ప్రపంచం యొక్క నిజమైన రంగు. ఏ స్త్రీకైనా సరే పెళ్లి తర్వాతే మొదలవుతుంది ఓ శక్తి పరీక్ష. ఆమెకి కొత్త వాతావరణం వస్తుంది. కానీ ఆమె ఒంటరిగా అమ్మ ఇంటి అట్టడుగు ఆశ్రయాన్ని విడిచిపెట్టి ఓ కొత్త కుటుంబంలో కొత్త బాధ్యతలు వెల్లడిస్తాయి. అక్కడ ప్రేమ ఉందా, గౌరవం ఉందా, లేక నిర్లక్ష్యమా అన్నది ఆమె అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. ఆమెకు ప్రతి నడక పరీక్షే. ఉదయం లేవడం నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ప్రతి పనిలో ప్రతి మాటలో ఆమెను కొలుస్తూనే ఉంటారు. మంచి కోడలు, మంచి భార్య, మంచి అక్క, మంచి వదిన, ఇలా అన్ని పాత్రలు ఒక్కసారిగా వచ్చేస్తాయి. ప్రతి స్త్రీకి ఇద్దరే న్యాయవాదులు, ఆమె భర్త, అలానే ఆమె అత్తింటివారు. ఆమె ఎంత ముద్దుగా పెరిగినా అక్కడ ఆమెకు ప్రేమ దక్కుతుందా, లేక నిందలు మోపడతాయా అన్నదే ఆమె నిజమైన అదృష్ట పరీక్ష. పెళ్లి తర్వాతే అది తెలుస్తుంది ఆమె నిజమైన విలువ. ఆమె గొంతు వినిపించేదా, లేక మోగబోయిన గోడలా మారిపోతుందా? ఇక ఆమె అభిప్రాయాలకు గౌరవం ఉందా, లేక నిర్లక్ష్యమా? అక్కడే అసలు సిసలైన కథ మొదలవుతుంది. విపత్కాలంలో కూడా నిలిచే స్త్రీయే నిజమైన శక్తి స్వరూపిణి. పెళ్ళే ఆమెను దెబ్బతీసిందా, లేక తనని ఎత్తిపారేసిందా అన్నది ఆమె ధైర్యంపై ఆధారపడి ఉంటుంది. ఒక స్త్రీ సుఖంగా పెరిగింది అంటే అది ఒక తరం ప్రయాణానికి ఉపోద్రవం కాదు. కానీ పెళ్లి తర్వాత ఆమె ధైర్యంగా నిలబడగలిగితే అది జీవన విజయం. ఆమె అదృష్టాన్ని ఇంకా దురదృష్టాన్ని నిర్ణయించే వ్యక్తి ఎవరో కాదు, ఆమె ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవమే ఆమె నిజమైన వరం. ఎంత అందంగా పెరిగినా గౌరవం లేని ఇంట్లో స్త్రీ నిశ్శబ్దంగా చనిపోతుందట. కానీ ప్రేమ ఉన్న చోట ఆమె ప్రతిరోజు పుష్పంగా వికసిస్తుంది. ఒక స్త్రీ సుఖంగా పెరిగిందో లేదో అనేది కాదు, ఆమె సుఖంగా నడిచిందా, ఆడిన జీవితమే ఆడిన విజయం. పెళ్లి తర్వాత వచ్చిన పోరాటం ఆమెను శక్తివంతురాలుగా మార్చిందా, లేదా బాధలతో మోగబోయేలా చేసిందా? అదే ఆమె యొక్క అసలైన జీవకథ. ఆమె జీవితం ఒక అదృష్టం అవ్వాలంటే ఆమెకు భర్తగా ఉన్నవారు మానవతా గుణాలతో కూడిన వాడిగా ఉండాలి. అప్పుడు ఆమె ప్రతిరోజు ఎంతో గొప్పగా చిగురించగలుగుతుంది. ఇక పెళ్లి తర్వాతే తెలుస్తుంది ఒక స్త్రీ ఎంత ధైర్యవంతురాలో అనేది. పెళ్లి తర్వాతే తెలుస్తుంది ప్రేమ అనేది మాటలకేనా, లేక మనసుకా అని. పెళ్లి తర్వాతే తెలుస్తుంది గౌరవం కోరుకున్న స్త్రీకి దానికంటే విలువైంది మరి ఏదీ లేదు అని. ఆమె జీవితాన్ని చూస్తే ఒక పుస్తకంలాగా ఉంటుంది. ఇక అందులో ఉన్న మొదటి కాగితం పుష్పంలా ఉంటుంది. ఇక చివరి కాగితం అయితే కన్నీటి మచ్చలతో పూర్తిగా నిండిపోయి ఉంటుంది. కానీ మధ్యలో అదే ఆమె శ్రమ, త్యాగం, ధైర్యం, మౌనం, ఈ 4 అక్షరాలతోనే ఆమె పుస్తకాన్ని మొత్తం రాసుకుంటుంది.
ఇక స్త్రీ అంటే ఎవరు? స్త్రీ అంటే తానెప్పుడూ కూడా తక్కువ అనుకునే వ్యక్తి కాదు. ఆమె తను మౌనంగా ఉన్న, లోపల నిద్రలేని పోరాటంతో నిండిన యోధురాలు. స్త్రీ అంటే బాధ కలిగినప్పుడు తల వంచే వ్యక్తి కాదు. తను కష్టాల్లో కూడా నవ్వుతూ ముందుకు నడిచే ఒక వెలుతురు. స్త్రీ అంటే ప్రేమను పంచే పుష్పం మాత్రమే కాదు, ఆ పుష్పాన్ని కాపాడే కన్నీటి జలాలు తినిపించే బాధ్యతలు కూడా. ఆమె స్వభావమే అసలు తన అదృష్టం. ఇంకా దురదృష్టం ఎక్కడ ఉంటుంది? ఆమె భర్త ఆమె మాట వినిపించుకుంటే అదృష్టం, లేదంటే మౌనమే ఆమె దురదృష్టం. తన అత్తింటి వారు ఆమెను గౌరవిస్తే అదృష్టం. లేకపోతే ఏ పని చేసినా సరే తప్పే అవుతుంది కదా. తన కలలు తన భర్తతో కలిసి నడిస్తే అది అదృష్టం. లేదంటే ఆమె కలలే ఆమెకు శాపంగా మారుతాయి. కానీ స్త్రీ ఎప్పుడూ కూడా ఈ ప్రపంచానికే ఉదాహరణ కావచ్చు. నీ నడకే ఒక మార్గం కావచ్చు. నీ మౌనం ఒక సందేశంగా మారవచ్చు. నీ కన్నీరు ఒక రేపటి మహిళకు ఆశగా ఉండవచ్చు. ఇది ఇప్పుడు నీ పోరాటం కాదు, నీ ప్రభావం. ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఒక పంట ఎప్పుడూ కూడా మంచి తల్లి నేలలోనే పండుతుంది. అలానే ఒక మంచి భవిష్యత్తు అనేది మంచి ఇంట్లో పెరిగిన స్త్రీ చేతిలోనే ఖచ్చితంగా పుడుతుంది. నీ అదృష్టం నిన్ను ఎక్కడ పడేసినా సరే నువ్వు అస్సలు తల వంచకూడదు. నిన్ను ఎవరు అనగదొక్కినా సరే నువ్వు మౌనంగా మిగలకూడదు. నిన్ను నువ్వే నమ్ముకోవాలి. ఎందుకంటే నీకు నువ్వుగా పూసిన ఆశయం నిన్నే పెద్దదిగా చేస్తుంది. నువ్వు ఓ బలహీనురాలివి కాదు. నువ్వు జీవితాన్ని ఓర్పుతో గెలిచే విజేత. నువ్వు కేవలం భార్య కాదు, నువ్వు ఒక కుటుంబానికే హృదయం. నువ్వు కేవలం కోడలు కాదు, నువ్వు సంస్కృతి యొక్క పునాదిని నిలబెట్టే గజస్తంభం. నువ్వు కేవలం స్త్రీ కాదు, నువ్వే ఒక గొప్ప మార్గదర్శిని. నీలో ఉన్న శక్తిని ఎప్పుడూ మర్చిపోకు. ఎందుకంటే ఈ ప్రపంచం నిన్ను అంచనా వేస్తుంది. కానీ నువ్వు నీ విలువని చాటితే అదే నీ నిజమైన విజయగాథ. స్త్రీ గుండె బాధను మౌనంగా తినేస్తుంది, కానీ తలవంచదు. పెళ్ళైన మొదటి రోజుల్లో తన మనసులో ఎన్నో కలలు, ఒక కొత్త జీవితంపై ఆశలు, ఒక ప్రేమతో కూడిన జీవితం కోసం ఎదురు చూసే నిరీక్షణ. కానీ కాలం అనేది గడుస్తూ ఆ కలలను తీక్షణంగా చూస్తే ఆమె ఊహించిన ప్రేమ కోసం కాదు, జీవించడానికే పోరాడాల్సి వస్తుంది. అయినా ఆమె విజయం అనేది అశ్రువుల మధ్య పుట్టింది. ఆమె గెలుపు తల వంచిన మౌనంలోనే దాగి ఉంటుంది. ఇక ఆమె నిజమైన బలం అనేది ఆమె భరించే ఓర్పులోనే ఉంది. స్త్రీలు మృదువైన వాళ్లే కాదు, ఆమె చినుకులా కనిపిస్తే చాలు ప్రేమగా స్పర్శిస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఎవ్వరికీ తెలియదు, ఆ చినుకు వెనక వర్షం ఉంటుంది, గాలి ఉంటుంది, పిడుగు కూడా ఉంటుంది. అలానే ఆమె మౌనంగా ఉంటే అర్థం మోసపోయిందని కాదు, ఆమె జాగ్రత్తగా చూస్తుంది, గమనిస్తుంది. ఆమె మాటలతో మాట్లాడకపోయినా ఆమె ఆత్మవిశ్వాసంతో శబ్దం చేస్తుంది. స్త్రీకి గెలుపు అంటే అతని ప్రేమ గెలవడం మాత్రమే కాదు, ఆ ఇంటి మొత్తాన్ని ప్రేమగా తీర్చిదిద్దుకోవడమే ఆమె నిజమైన గెలుపు. పిల్లల భవిష్యత్తు కోసం తన కలలు త్యాగం చేయడం తెలుసు. ఆమె చిరునవ్వుతో కన్నీటిని దాచడం గెలుపు. ఆమె తల్లిగా మారిన క్షణమే తన ప్రాణాన్ని పంచిపెట్టి మరీ జీవితం ఇచ్చే యోగ్యత. ఇది నిజమైన గెలుపంటే. ఆమె బలహీనురాలు కాదు. నీ శరీరం బలహీనంగా అనిపించవచ్చు, కానీ మనసు మాత్రం ఇనుము కంటే గట్టి. నీ కళ్ళు కంటతడితో నిండి ఉండవచ్చు, కానీ నీ చూపు మాత్రం భవిష్యత్తుపై నిలిచే ఒక గొప్ప ధైర్యం. నీ చేతులు అలసిపోయి ఉండవచ్చు, కానీ నీ చేతిలో ఈ సమాజాన్ని మార్చే శక్తి ఉంది. ఒక స్త్రీకి గౌరవం ఇచ్చే ఇల్లు స్వర్గం లాంటిది. ఇక ఆమెను అణిచిన ఇల్లు నరకానికి మార్గం. స్త్రీ నిశ్శబ్దంగా ఉండడం అంటే అంగీకారం కాదు,
అది ఓ భవిష్యత్తు గర్జనకి నిశ్శబ్ద సూచన. అందరికీ నచ్చే కోడలిగా మారమంటారు. ఆమె తను నమ్ముకున్న తన భర్తే తోడుగా ఉంటే చాలు, ఈ ప్రపంచమంతా ఎదురైనా సరే ఆమె వెనకడుగు వెయ్యదు. ఇక స్త్రీకి ప్రేమకి పరిధి లేదు, త్యాగానికి అంచు లేదు, ధైర్యానికి అవధి లేదు. ఆమె ఓ పుస్తకమైతే దాని ప్రతి కాగితం పోరాటమే. కానీ చివరి కాగితం మాత్రం ఒక కొత్త జీవితానికి మార్గదర్శనం. అందుకే నువ్వు ఒక మహిళ అయితే గర్వించు. నీ నడకలో నిజాయితీ ఉంది, నీ మౌనంలో బలం ఉంది, నీ కన్నీటిలో భవిష్యత్తు ఉంది, నీ గుండెలో మనుషుల్ని మార్చే శక్తి దాగి ఉంది. ఒక కొమ్మలో పువ్వు పుట్టింది అని అందరూ చూస్తారు, కానీ ఎండలో వానలో మట్టిలో నిశ్శబ్దంగా దాగిపోయిన వేర్ల గొప్పతనాన్ని మాత్రం ఎవ్వరూ గమనించరు. అలానే స్త్రీ అందంగా కనిపిస్తే అందరూ ఆనందిస్తారు, కానీ ఆమెను అందంగా నిలబెట్టుకున్న ఆ త్యాగం, ఆ బాధ్యత, ఆ దయాగుణం ఎంతమంది చూస్తారు? అప్పుడే ప్రశ్న తలెత్తుతుంది, అసలు ఈ అందం వెనుక ఎంత నొప్పి ఉంది? ఈ చిరునవ్వు వెనుక ఎంత కన్నీరు ఉంది? ఈ స్తంభత వెనుక ఎంత గళం నొక్కి పెట్టబడింది? పెళ్లి తర్వాత స్త్రీ యొక్క ప్రయాణం ఓ యజ్ఞం. ఆమె తన ఇంటిని వదిలి వస్తుంది, ఆమె తన బంధాలను పూర్తిగా విడిచిపెడుతుంది, ఆమె తన పేరును మారుస్తుంది, ఆమె తన ఆత్మను అర్థం చేసుకోవడమే పూర్తిగా మర్చిపోతుంది. అది ప్రేమ కోసం కాదు, గౌరవం కోసం కాదు, అది ఓ కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యత కోసం. పెళ్లి తర్వాత ఆమె ప్రతి క్షణం ఓ యజ్ఞం లాంటిది, ఓ పరిత్యాగం లాంటిది, ఓ తపస్సు లాంటిది. ఎందుకంటే ఆమె ప్రతిరోజు తన కలలను కాల్చి ఇతరుల కలలకు మంట కలిగిస్తుంది, వెలుగునిస్తుంది. ఆమె బాధల్ని భరించలేదంటే బలహీనురాలు కాదు, మానవతా రూపం. స్త్రీ బాధలో కన్నీరు పెట్టినా అది ఓ సందేశం, ఆమె అనగారినా అది ఓ గర్వమైన మౌనం. ఆమె నిద్రలేని రాత్రులు ఓ భవిష్యత్తు నిర్మాణానికి ఆధారం. ఆమెను అర్థం చేసుకోలేని వారు ప్రేమించలేరు, ఆమెను గౌరవించని వారు ఈ సహజతను తక్కువ చేస్తారు. ఎవరు గౌరవించినా లేకపోయినా నీకు నువ్వు ఇచ్చుకునే గౌరవమే నీ నిజమైన కిరీటం. నీ మౌనమే నీ శక్తి, నీ నిటారు నడకే నీ ఆత్మవిశ్వాసం. దాన్ని ఎప్పుడూ కూడా పొరపాటున కూడా కోల్పోకు. స్త్రీ అన్నిటినీ మోయగలదు. ఆమె తల్లి అయితే ప్రాణాన్ని సృష్టిస్తుంది, ఆమె ఒక భార్య అయితే ప్రాణానికి ఆధారం అవుతుంది, ఆమె కోడలు అయితే కుటుంబానికి మార్గం వేస్తుంది, ఆమె ఉద్యోగిని అయితే సమాజానికి వెలుగు అవుతుంది. ఒక మహిళ ఒక్కసారి మేల్కొందంటే ఓ తీరం మేల్కుపోయినట్టే. ఇది మగవాడికి కాదు, ఈ సమాజానికే సమాధానం. ఒక మగవాడు తన భార్యను ప్రేమించలేకపోతే అది ఓ బాధ, కానీ ఓ సమాజం ఒక స్త్రీని గౌరవించకపోతే అది ఓ పతనం. స్త్రీల గౌరవం ఉన్న దేశంలో శాంతి ఖచ్చితంగా ఉంటుంది. స్త్రీల ఆత్మవిశ్వాసం నిలిచిన ఇంట్లో ప్రగతి అనేది ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకో, ఒక స్త్రీ అదృష్టం అనేది పెళ్లి తర్వాతే తెలుస్తుంది అని అనడం తక్కువ మాట. ఆమె అదృష్టాన్ని తీర్చేది ఎవరో కాదు, ఆమె దురదృష్టాన్ని మార్చేది ఎవరో కాదు, తానే. ఆమె జీవితం ఒక అపురూపం. ఒక తల్లి, ఒక భార్య, ఒక స్నేహితురాలు, ఒక పౌరురాలు, ఒక మార్గదర్శిని, అన్ని పాత్రలు తానే. ఇంత భూమి నెత్తిన మోసే శక్తి ఉండగా తన బాధలు మొయ్యలేదని ఎలా అంటాం? ఆమెను అర్థం చేసుకోండి. ఓ కొత్త యుగం మొదలవుతుంది. ఆమెను గౌరవించండి. ఓ కొత్త సంస్కృతి పుట్టుకొస్తుంది. ఆమెను ఆదరించండి. ఓ భవిష్యత్తే వెలిగిపోతుంది. ఒక స్త్రీ అంటూ ఉంటుంది, నన్ను స్త్రీగా పుట్టించిన ఆ భగవంతుడికి కృతజ్ఞతలని. ఎందుకో తెలుసా? పెళ్ళి తర్వాతే తనకి తెలిసింది, ఈ సమాజంలో స్త్రీగా బ్రతకడం అంటే ఓ సాహసమే అని, ఓ తపస్సే అని, అసలు ఓ యజ్ఞమే అని. నా బాధను ఎవ్వరూ చూడలేకపోయినా నా మౌనాన్ని నేను విన్నాను.
నా కన్నీటి రుచిని ఎవ్వరూ గ్రహించలేకపోయినా ఆ నీళ్లలోనే నేను ఎదిగాను. నన్ను ఎవ్వరూ నిలబెట్టలేదు. నేనుగా నిలబడ్డాను. పెళ్లి తర్వాత నా జీవితానికి కొత్త పేరు వచ్చింది. కానీ నా కలలకు పేరు లేదు. నా బాధలకు స్వరం లేదు. నా త్యాగానికి గుర్తింపు లేదు. కానీ నాలో ఒక గొప్ప నిశ్శబ్ద సంస్కరణ మొదలైంది. నన్ను అర్థం చేసుకోలేకపోయిన కుటుంబానికి నేను అర్థమిచ్చే ప్రయత్నం చేశాను. నన్ను ప్రేమించని మనిషికి ప్రేమ ఎలాంటిదో నేనే చూపించాను. నన్ను నిందించిన వాళ్ళకి ఓర్పు అంటే ఏంటో నేను నేర్పించాను అని. స్త్రీ అనేది ఓ అగ్నిపర్వతం. బయట మౌనం, లోపల శక్తి. ఆమెపై ఎన్నో అపోహలు. ఆమె స్వతంత్రత అంటే ఉగ్రమని, ఆమె ప్రశ్న అడిగితే అహంకారమని, ఒకవేళ ఆమె కలలు చూస్తే మర్చిపోయిందని. కానీ ఆమె మౌనంగా ఉన్నా ఆమె మౌనం వెనుక అసలు చరిత్ర దాగి ఉంది. ఆమె కన్నీటిలో బలం ఉంది. ఆమె నడకలో ఒక ఉద్యమం ఉంది. ఒక స్త్రీకి గౌరవం ఉంటే దయ కాదు, ఆమె హక్కు అది. ఆమె పనిని కర్తవ్యంగా చూపవద్దు. ఆమె త్యాగాన్ని సహజంగా అస్సలు తీసుకోవద్దు. ఆమె నిశ్శబ్దాన్ని అంగీకారంగా భావించకండి. ఎందుకంటే ఒక మహిళ ప్రతి ఉదయం తన ఆశల్ని మర్చిపోయి ఇంటిని వెలుగుగా మారుస్తుంది. ప్రతి రాత్రి కూడా తన కన్నీటిని దాచుకొని ఇతరుల నిద్ర కోసం మెలకువగా ఉంటుంది. స్త్రీ జీవితమే ఒక సముద్రం. అంతులేని లోతు, మరుపురాని స్థైర్యం, కరాలమైన శక్తి, అడుగడుగున అలలు, కన్నీటి రూపంలో, ప్రేమ రూపంలో, త్యాగ రూపం. కానీ ఆ సముద్రాన్ని ఒక చిన్న పాత్రతో అస్సలు కొలవలేం. అలానే ఒక స్త్రీ యొక్క గొప్పతనాన్ని మాటలతో ఎప్పటికీ కూడా స్త్రీ యొక్క అదృష్టం అనేది పెళ్లి తర్వాతే తెలుస్తుందేమో, కానీ ఆమె తానుగా మారే శక్తి, అంతులేని శక్తి, ఆమె లోపలున్న దీపం, ఎవ్వరూ ఆర్పలేని వెలుగు. ఆమె నడక ఒక కుటుంబానికే మార్గం. ఆమె స్వరం ఒక సమాజానికే మార్గదర్శనం. కాబట్టి మీరు ఒక యోధురాలు, మీరు ఓ సృష్టికర్త, ఒక ఉద్యమరాలు, మీరు ఓ జీవితాన్ని మార్చే చైతన్యురాలు. ఈ ప్రపంచం మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఆలస్యం కావచ్చు, కానీ మీరు మిమ్మల్ని అర్థం చేసుకున్న రోజు నుంచే మీ జీవితమే ఓ విజయం. స్త్రీ ఒక్క క్షణం మౌనంగా ఉంటే ప్రపంచమే కదలదు. ఆమె మాటలతో శాంతిని పంచుతుంది. ఆమె చేతులతో ఇంటిని మలుస్తుంది. ఆమె కన్నీటితో కుటుంబాన్ని నిలుపుతుంది. కానీ ఒక్కరోజు ఆమె మౌనంగా ఉంటే కుటుంబమే బద్దలవుతుంది. ఆమె కన్నీరు బయట పెడితే ప్రపంచమే వణుకుతుంది. అడుగులు వెనక్కి తగిలిస్తే సమాజమే తల వంచుతుంది. స్త్రీని చిన్న చూపు చూసిన ప్రతి ఓ చిన్న ఆలోచన ఒక తరం ఎదుగుదలపై పడే శాపం లాంటిది. ఆమె తల వంచడం అంటే తత్వం కాదు, అది ఓ త్యాగం. ఆమె తల వంచి మాట్లాడితే వినయంగా ఉంది అనుకుంటారు. ఆమె ఎదురు మాట్లాడితే అహంకారం అంటారు. కానీ ఇక్కడ ఎవ్వరూ ఆలోచించరు. ఆమె ఎందుకు మౌనంగా ఉంది? ఆమె ఎందుకు త్యాగాన్ని ఎంచుకుంది? ఆమె ఎందుకని తన కలలను పాతిపెట్టింది? ఎందుకంటే ఆమె మనసులో నేను కాదు, మనమనే తత్వం ఉంటే, ఆమె ఆలోచనలో నాకు కాదు, ఇంటికి అనే సంకల్పం ఉంది. ఆమె బలహీనత కాదు, ఆమె పరాక్రమమే మృదుత్వంగా వర్ణించబడుతుంది. స్త్రీ త్యాగం అనేది ఒక దారి కాదు, అది ఒక దీక్ష. ఆమె తన కోరికలను త్యాగం చేస్తుంది. ఆమె తన నిద్రని త్యాగం చేస్తుంది. ఆమె తన అవసరాల్ని కూడా పూర్తిగా మర్చిపోతుంది. కానీ దీన్ని ఎవ్వరూ త్యాగంగా గుర్తించరు. ఇది తల్లి కర్తవ్యం అంటారు, ఇది భార్య బాధ్యత అంటారు, ఇది కోడలిగా తల వంచే బుద్ధి అంటారు. ఇది ఎంత ఘోరం! తనకు తానే ఇచ్చిన ప్రేమను బాధ్యతలుగా మార్చేసిన మన సమాజానికి స్త్రీ తల వంచడం తప్పు కాదు. ఒక్కరోజు తలెత్తితే అందరి తలలు వంపబడతాయి. ఇక ఆమె నవ్వితే అందరికీ అందంగా కనిపిస్తుంది. కానీ ఆ నవ్వు వెనుక ఉండేది కన్నీటి జలపాతం.
వేడిమి గుండె, అనుభవపు నిశ్శబ్దం. ఆమె ప్రతి నవ్వు వెనక ఓ గుండె పోరాటం ఉంటుంది. ప్రతి చిరునవ్వు వెనక ఓ కన్నీటి నీడ ఉంది. ప్రతి గౌరవం వెనక నిర్లక్ష్యపు తాలూకు చరిత్ర అనేది దాగి ఉంది. నిజమే కదా. స్త్రీ అంటే కేవలం శరీరం కాదు. స్త్రీ అంటే కేవలం సౌందర్యం కాదు. స్త్రీ అంటే ఒక శక్తి. స్త్రీ అంటే ఒక సృష్టికర్త. ఆమె లోపల ఒక తల్లి ఉంది, అలానే భార్య ఉంది, సోదరి ఉంది, సాధ్వి ఉంది, యోధురాలు ఉంది, త్యాగ దేవత ఉంది. స్త్రీకి కలలు ఉండకూడదా? స్త్రీకి అభిప్రాయాలు ఉండకూడదా? స్త్రీకి స్ఫూర్తిగా నిలిచే హక్కు ఉండదా? ఆమె క్షమించగలదు, కానీ అవమానాన్ని మర్చిపోదు. ఆమె తల వంచగలదు, కానీ అంతరాత్మను దిగజారనివ్వదు. స్త్రీని అణచాలి అనుకునేవాడు ముందుగా తనను తానే నిలబెట్టుకోలేకపోతాడు. ఎందుకంటే ఆమె తట్టుకోగలదు, భరించగలదు, ఆమె ఎదగగలదు. ఆమె అందరినీ కూడా ఎదగబెట్టగలదు. విద్యలోనైనా, వ్యాపారంలోనైనా, కుటుంబంలోనైనా సరే ఆమె ఉన్న చోటే విజయానికి మార్గం వేస్తుంది. ఆమె నడకే మార్గదర్శనం అవుతుంది. ఆమె నవ్వే ప్రేరణ. ఆమె ఆత్మవిశ్వాసం ప్రపంచానికి ఆనందమవుతుంది. నిజమే కదా. స్త్రీ ఒక శక్తి లాంటిది. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.